రైట్. సో నెక్స్ట్ స్టెబిలిటీ టాపిక్ నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు వాటి మీద సొల్యూషన్స్ చూద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్, an electromechanical closed loop control system has the following characteristic equation. Yes, this is characteristic equation where k is the forward gain of the system. The condition for closed loop stability అన్నారు సార్. క్లోజ్డ్ లూప్ స్టెబిలిటీ అంటే ఫస్ట్ మన ఈక్వేషన్ చూడండి ఎలా ఉంది సార్. మనకు s క్యూబ్ ప్లస్ 6k ఇంటూ s స్క్వేర్ ప్లస్ k ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఎలా ఉంది సార్ అంటే as క్యూబ్ ప్లస్ bs స్క్వేర్ ప్లస్ cs ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0 టైప్ ఉంది. సో ఇప్పుడు మనకి థర్డ్ ఆర్డర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్టెబిలిటీ కండిషన్ ఏంటి సార్ అంటే bc గ్రేటర్ దెన్ ad. సింపుల్గా ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ad. సో bc గ్రేటర్ దెన్ ad కావాలి సార్. అంటే ఇక్కడ bc ఏంటిది చెప్పండి. b ఇంటూ c అంటే సార్ ఇగో 6k ఇంటూ k ప్లస్ 2 రైట్. 6k ఇంటూ k ప్లస్ 2 మస్ట్ బి గ్రేటర్ దెన్ ad 1 ఇంటూ 8. సో 8. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ మనకి 6k ఇంటూ అంటే 6k స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 2 అంటే 12k ఆ ప్లస్ 8ని ఇటు సైడ్ తీసుకురండి -8 గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు ఒకసారి 2ని కామన్ తీసేసుకుంటే 3k స్క్వేర్ ప్లస్ 4k రైట్. 2ని కామన్ తీస్తే 3k స్క్వేర్ రైట్. 1 సెకండ్. 2ని కామన్ తీస్తే ఇది ఏమైతే 6k రైట్. నెక్స్ట్ ఇది -4 గ్రేటర్ దెన్ 0 అంతేనా. చూడండి 2ని కామన్ తీయండి 3k స్క్వేర్ ప్లస్ 6k -4. సో 3 ఇంటూ -4 అంటే -12 కాబట్టి సో -12 ఇంకేమని రాసుకోవచ్చు సార్ మనము 3k స్క్వేర్ -12 అని అంటే -2 ఇంటూ 6 ఓకే రైట్. ఇక నెక్స్ట్ రైట్ నార్మల్గా సాల్వ్ చేయండి రైట్. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 టైప్ ఉందా అంటే ఇప్పుడు కండిషన్ ఏంటి సార్ ఇగో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 టైప్ ఉంటే మనకు x వాల్యూ కావాలంటే కండిషన్ ఏంటిది ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఏముంది 3. సో b ఈజ్ ఈక్వల్ టు 6 c ఈజ్ ఈక్వల్ టు -4. సో అప్పుడు మనకి x వాల్యూ అంటే ఇక్కడ k వాల్యూ -b అంటే ఏంటి సార్ -6 ఓకే. -b అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే ఏంటిది 36 -4ac ఇగో 4 ఇంటూ a అంటే 3 ఇంటూ c అంటే -4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 4 16 3 48 బై 2a అని అంటే 6 సార్. సో ఇప్పుడు 36 ప్లస్ 48 అంటే 6 ప్లస్ 8 14 3 ప్లస్ 4 7 ప్లస్ 1 అంటే 84. సో k ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 84/6 రైట్. ఇక్కడ 84 ఏమని రాసుకోవచ్చు సార్ రైట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ చూడండి మనకు ఇవి మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే k అనేది చూడండి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఒకటి k ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 84/6. ఇక నెగిటివ్ అయితే రాదు సార్ ఎందుకు k అనేది నెగిటివ్ ఉండద్దు. అంటే ఇప్పుడు ఈ వాల్యూ సాల్వ్ చేయండి -6 1 సెకండ్ రైట్. సో -6 ప్లస్ 84 స్క్వేర్ రూట్ ఆఫ్ 84 రైట్. నెక్స్ట్ -6 రైట్. సో డివైడ్ బై 6 చేస్తే 0.527 అంటే 0.528 వచ్చింది సార్. సో k మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.528 అని అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ సార్ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి if g of s is a stable transfer function then f of s is equal to 1/s is always stable transfer function అన్నాడు. ఎస్ సార్ ఇక్కడ చూడండి సపోజ్ g of s ఇలా నేను రాసిన సార్ ఏంటిది s మైనస్ 1 సపోజ్ s ఇంటూ s ప్లస్ 2 అని రాసిన. ఇది స్టేబుల్ సిస్టమ్ ఎందుకు ఓన్లీ మనం డినామినేటర్ని చూస్తాం. ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ f of s is equal to ఏమైతే చెప్పండి 1/g of s అని అంటే s ఇంటూ s ప్లస్ 2/s మైనస్ 1 అంటే డినామినేటర్లో s మైనస్ 1 అంటే ఇది అన్స్టేబుల్ కదా అంటే మే ఆర్ మే నాట్. సో గ్యారంటీ లేదు సార్ కాబట్టి ఇదేంటిది ఈజ్ ఆల్వేస్ స్టేబుల్ అంటే గ్యారంటీ లేదు. సో కాబట్టి ఇది ఫాల్స్ ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్
An amplifier with resistive negative feedback has two left half plane poles in its open loop transfer function. The amplifier will always be unstable at high frequency, will be stable for all frequency, may be unstable depending on the feedback factor, will oscillate at low frequency. సో మనకి చూడండి సార్, అండ్ ఆంప్లిఫైర్ విత్ రెసిస్టివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ హ్యాస్ టూ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ప్లేన్, అంటే టూ లెఫ్ట్ సైడ్ అంటే స్టేబుల్ అని చెప్పిండు. ఇట్స్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టేబుల్ అన్నాడు. సో ద ఆంప్లిఫైర్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది డిపెండింగ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ కాబట్టి సో మేబీ అన్స్టేబుల్ డిపెండింగ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. సో అదర్వైజ్ ఇట్ విల్ బి స్టేబుల్. సో మనము ఎగ్జాక్ట్గా అయితే స్టేబుల్ అన్స్టేబుల్ అని అయితే చెప్పలేము. విల్ ఆల్వేస్ బి అన్స్టేబుల్ అట్ హై ఫ్రీక్వెన్సీ అని కూడా ఏం చెప్పలేము. సో మేబీ, సో అది డిపెండ్స్ ఆన్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ ద ఫిగర్ ఈజ్ స్టేబుల్. సో కే కండిషన్ చూడండి, ఇక్కడ ఏంటి సార్, కే ఇది s-2/s+2 హోల్ స్క్వేర్. ఇక్కడ కే అనేది ఉంది, ఇక్కడ s-2 ఉంది. మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిది, 1 + k × g(s) × h(s) = 0. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, రైట్. సో ఇప్పుడు చెప్పండి, 1 ప్లస్ అక్కడ కే ఉంది, g(s) × h(s) అంటే ఇగో s-2/s+2 హోల్ స్క్వేర్ ఇంటూ s-2 నా, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ 1 + k × s-2 హోల్ స్క్వేర్ బై s+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకురండి, s+2 హోల్ స్క్వేర్ ప్లస్ k × s-2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఇది ఏమని రాయొచ్చు సార్ మనం, s² + 4s + 4, తర్వాత ఇక్కడ ప్లస్ k × s² - 4s + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి రాయండి సార్, అక్కడ s² + 4s + 4 + ks² - 4ks + 4k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు s² అంటే ఇక్కడ k + 1 × s², రైట్. తర్వాత s అంటే ఏమున్నది సార్, ఇక్కడ 4 - 4k × s. ఓకే, కాన్స్టెంట్ ఏముంది సార్, మళ్ళీ నెక్స్ట్ 4 + 4k ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, 0. సో మనకి స్టెబిలిటీ కండిషన్ ఏంటి సార్, స్టెబిలిటీ కండిషన్ ఏంటిది, ఈ ఏబిసి కోఎఫిషియెంట్స్ అనేది మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి. సో గ్రేటర్ దెన్ 0 ఉండాలంటే ఫస్ట్ కండిషన్ k + 1 గ్రేటర్ దెన్ 0 అని అంటే k గ్రేటర్ దెన్ -1, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ సెకండ్ వన్ నుంచి కూడా 4 - 4k గ్రేటర్ దెన్ 0 ఉండాలి సార్. అంటే ఏంటిది, 4 గ్రేటర్ దెన్ 4k కావాలి, అంటే 1 గ్రేటర్ దెన్ k, అంటే సింపుల్గా k షుడ్ బి లెస్ దెన్ 1 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మళ్ళీ చూడండి, 4 + 4k గ్రేటర్ దెన్ 0 అని అంటే 4 గ్రేటర్ దెన్ ఏంటి సార్ మనకు, రైట్, ఇక్కడ సో k + 1 గ్రేటర్ దెన్ 0 టైప్ అయినా అంటే k గ్రేటర్ దెన్ -1, k గ్రేటర్ దెన్ -1 కానీ k అనేది లెస్ దెన్ 1 ఉండాలి. అంటే ఏంటిది, గ్రేటర్ దెన్ -1 అనేది k అనేది షుడ్ బి పాజిటివ్ కాబట్టి ఇక -1 అనేది తీసుకోవద్దు. సో మనకు ఆల్వేస్ ఎలా ఉండాలి సార్, ఇన్ బిట్వీన్ 0 to 1లో ఉండాలి. సో k అనేది ఇన్ బిట్వీన్ 0 to 1లో ఉండాలి. సో ఆన్సర్ ఏది కరెక్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద పాలినామియల్ p(s) is equals to s⁵ plus s⁴ plus 2s³ plus 2s² plus 3s plus 15 the number of roots which lie in the right half of s plane అని అడిగిండు. ఫస్ట్ చూడండి సార్, దీనికి టేబుల్ డ్రా చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏంటిది s⁵, నెక్స్ట్ s⁴, నెక్స్ట్ s³, నెక్స్ట్ s², నెక్స్ట్ s⁴1, నెక్స్ట్ s⁴0. సో ఇప్పుడు ఈ వాల్యూస్ చూడండి సార్, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి కోఎఫిషియెంట్స్ s⁵కి ఏంటిది 1, s³ ఏం రాయాలి 2, ఇక నెక్స్ట్ ఎస్కి ఏమున్నది సార్ 3, రైట్. తర్వాత s⁴కి 1, s²కి 2, నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి సార్ 15, అంతేనా, రైట్. ఇప్పుడు ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ ఏమని రాసుకోవాలి సార్ మనము, 1 × 2 2 - 2 × 1 2 2 - 2 0 అంటే ఎప్సిలాన్. నెక్స్ట్ 1 × 3 3, ఓకే, 3 - 1 × 15 15. సో 3 - 15/1 అంటే ఆన్సర్ ఎంత సార్, -12. సో ఇక్కడ -12 రాయాలి, రైట్. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయండి సార్, ఇక 2 ఎప్సిలాన్, ఓకే. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12/ఎప్సిలాన్. నెక్స్ట్ 15 × ఎప్సిలాన్ అంటే ఏమైతే సార్ 15, రైట్. ఇక్కడికి క్లోజా, ఇక రైట్. ఇక లాస్ట్కి ఆల్వేస్ మనకు తెలుసు సార్, లాస్ట్కి ఏమొస్తుంది 15, కానీ మనం సాల్వ్ చేయాల్సింది ఇది ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ ఉన్న వాల్యూ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏం చేయాలి సార్, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ -12 ×
2 epsilon plus 12 by epsilon నెక్స్ట్ మైనస్ 15 ఎప్సిలాన్ అని రాసి డివైడ్ బై అనే బదులు నేను ఇంటూ మల్టిప్లై బై ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ ప్లస్ 12 అని రాసుకున్నా. ఎందుకు డివైడ్ బై 2 బై ఎప్సిలాన్ కాబట్టి. ఇప్పుడు ఈ వాల్యూని ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి సార్, ఇక్కడ రాస్తున్నా. సో మైనస్ 12 ఇంటూ ఇడేముంది 2 ఎప్సిలాన్ ప్లస్ 12, ఎప్సిలాన్ని ఎల్సిఎం చేస్తే మైనస్ 15 ఇంటూ ఎప్సిలాన్ స్క్వేర్ బై ఎప్సిలాన్ ఇంటూ ఇక్కడ చూడండి ఇక రైట్ 2 ఎప్సిలాన్ ప్లస్ 12. సో ఇది క్యాన్సల్. సో ఇప్పుడు మనకి సింపుల్గా ఏమొచ్చింది సార్, మైనస్ 12 ఇంటూ 2 ఎప్సిలాన్ ప్లస్ 12 మైనస్ 15 ఎప్సిలాన్ స్క్వేర్ బై ఇక 2 ఎప్సిలాన్ ప్లస్ 12 అని అడిగిండు. ఇది ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ 0 కదా సార్, ఈ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది 0 అన్నట్టు. ఇక్కడ చెప్పండి 2 ఇంటూ 0 రైట్, ఇక్కడ 2 ప్లస్ 12 బై 0నా, 2 ప్లస్ 12 బై 0 అంటే సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివే, ఇది పాజిటివే, 0కి ఇది పాజిటివే, ఇది పాజిటివే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ 0ని సబ్స్టిట్యూషన్ చేయండి సార్ రైట్. ఇక్కడ 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఇగో మైనస్ 12 ఇంటూ ఇది 0 సార్ అంటే ఇంటూ 12, నెక్స్ట్ అది 0 సార్, నెక్స్ట్ ఇది 0 ప్లస్ 12 ఓకేనా. 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 12 12 క్యాన్సిల్, కానీ ఏమొచ్చింది సార్ మైనస్ 12 అంటే ఇది ఏమొచ్చింది సార్ నెగిటివా రైట్. సో ఇది నెగిటివ్, నెక్స్ట్ ఇది పాజిటివ్ అంటే ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి సార్ 1 2 అంటే 2 RHP ఉంటాయి. సో ఆన్సర్ ఏది కరెక్ట్, సెకండ్ ఆప్షన్ రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ K అండ్ A సో దట్ ద సిస్టమ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో ఆసిలేట్స్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 రేడియన్ పర్ సెకండ్ రెస్పెక్టివ్లీ అన్నాడు. సో ఆసిలేషన్ అట, ఆసిలేషన్ అంటే ఏంటిది మార్జినల్లీ స్టేబుల్. సో మార్జినల్లీ స్టేబుల్ గానికి కండిషను ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఏంటిది అని అడిగిండు. సో మార్జినల్లీ స్టేబుల్ అని మనకు క్లియర్గా చెప్పింది. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి సార్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి చెప్పండి, 1 ప్లస్ K ఇంటూ G(s) ఇంటూ H(s) ఈజ్ ఈక్వల్స్ టు 0నా. అంటే చూడండి 1 ప్లస్ ఇక్కడ ఏముంది ఇక K ఇంటూ S ప్లస్ 1 బై S స్క్వేర్, 1 సెకండ్ ఇది S క్యూబ్ సార్, S క్యూబ్ ఓకే రైట్. సో S క్యూబ్ ప్లస్ AS స్క్వేర్ ప్లస్ 2S ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది సార్, ఇది S క్యూబ్ ప్లస్ AS స్క్వేర్ ప్లస్ 2S ప్లస్ 1 తర్వాత K ఇంటూ S అంటే KS ప్లస్ K ఇంటూ 1 అంటే K ఈజ్ ఈక్వల్స్ టు 0. సో S క్యూబ్ ప్లస్ S స్క్వేర్ ఏముంది ఓన్లీ AS స్క్వేర్ ప్లస్ K ప్లస్ 2 ఇంటూ S ప్లస్ K ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఎలా ఉంది సార్ మనకు, AS క్యూబ్ ఎలా ఉంది చూడండి, AS క్యూబ్ ప్లస్ BS స్క్వేర్ ప్లస్ CS ప్లస్ D ఈజ్ ఈక్వల్స్ టు 0 టైప్ ఉన్నప్పుడు మార్జినల్లీ స్టేబుల్ కండిషన్ ఏంటిది BC ఈజ్ ఈక్వల్స్ టు AD. తర్వాత ఇందులో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ωn అంటే ఏంటి సార్, డైరెక్ట్ ఆన్సర్ √D/B ఆర్ √C/A ఏదైనా ఒక ఆన్సర్ రైట్. ఇప్పుడు చెప్పండి సార్ BC ఈజ్ ఈక్వల్ టు AD అని అంటే A ఇంటూ K ప్లస్ 2 ఓకే ఈజ్ ఈక్వల్ టు AD అని అంటే 1 ఇంటూ K ప్లస్ 1, ఇది ఒక కండిషన్. కానీ మనకు ఆల్రెడీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా తెలుసు. ఏంటి సార్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ωn ఈజ్ ఈక్వల్ టు √D/B, √D/B ఆర్ √C/A అంటే √K ప్లస్ 2/1. సో √K ప్లస్ 2/1 ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు 2నా. సో బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. సో K ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4. సో K ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2, 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో K అనేది 2 ఉండాలి సార్. సో K అనేది 2 ఉంటే అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా చెప్పండి K ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 బై K ప్లస్ 2 అంటే 2 ప్లస్ 2. సో 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, 3/4 అంటే ఆన్సర్ ఎంత 0.75. సో చెప్పండి A ఈజ్ ఈక్వల్ టు 0.75, K ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఆన్సర్ ఏది కరెక్ట్ సార్, సెకండ్ ఆప్షన్.